కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్గేట్ దగ్గర ఫారెస్ట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలో అక్రమంగా బొలెరో వాహనంలో తరలిస్తున్న 500 తాబేలను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తాబేలు తరలిస్తున్న బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. అమలాపురం, రామచంద్రపురం, రావులపాలెం ప్రాంతాల నుంచి పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను తాబేలు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు అటవీ రేంజ్ ఆఫీసర్ రాంప్రసాద్. ఇక వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇక తాబేలను ఏలేరు జలాశయంలో వదిలిపెట్టారు అటవీ సిబ్బంది. ఒకటి 2/2026 తేదీన డిఎఫ్ఓ కాకినాడ వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద కెర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గస్తీ చేయగా బొలెరో పికప్ వాహనాన్ని గుర్తించడం జరిగింది. దాన్ని తనిఖీ చేయగా అందులో గన్నీ బ్యాగ్స్ లో తాబేలను గుర్తించాం. అవి ఇండియన్ షార్ట్ షెల్డ్ టర్టిల్స్, షెడ్యూల్ 1 యానిమల్ యాజ్ పర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఇమీడియట్ గా వాటిని అదుపులో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ వెహికల్లో ఉన్న 2 అక్యూజన్స్ కూడా అదుపులో తీసుకున్నాము. తీసుకుని ఫారెస్ట్ రేంజర్స్ ఏలకం తరలించాము. తదుపరి విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా ఈ సాఫ్ట్ షెల్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో తాబేళ్లు చనిపోయే ప్రమాదం ఉంది కావున అది డిఎఫ్ఓ వారి దగ్గర పర్మిషన్ తీసుకొని వేలేరు ప్రాజెక్ట్ లో వదిలిపెడతాము. తదుపరి అక్యూజర్ 2 కూడా డిఎఫ్ఎంసి కోర్టు ప్రతిపాదనందు హాజరుపరుస్తాం. ఈ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అమలాపురం, రావులపాలెం ఈ ప్రాంతాల నుంచి ఇటు వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ప్రాంతాలకు వెళ్తుంది. 21/2/2026 తేదీన డిఎఫ్ఓ కాకినాడ